ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సాగు చూద్దాం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రాన్ని మిస్ యూనివర్స్ విక్టోరియా కార్జ్ టెయిలింగ్ ఈరోజు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టోరియా కార్జ్ టెయిలింగ్ యాదాద్రి ఆలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, గైడ్లు కూడా యాదాద్రి ఆలయ విశిష్టతను ఆమెకు వివరించడం జరిగింది. యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోవడం అమితానందాన్ని కలిగించిందని కూడా ఆమె ఈ సందర్భంగా గైడ్ బుక్లో రాయడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలోని పెడుపాడు మండలం మేఘనాయక్ తండా, దుబ్బతండాల్లో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని, భరోసాను కూడా నింపడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్ళు ఇస్తామంటేనే పంటలు వేసుకున్నాం, తీరా పొట్టదొచ్చులోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇకపోవడంతో తమ పంట పొలాలను కూడా ఎండిపోయాయని కూడా రైతులు ఈ సందర్భంగా బోరున విలిపించారు, గోడు వెళ్లబోసుకున్నారు. జగదీష్ రెడ్డి వారికి ధైర్యాన్ని నింపడం జరిగింది. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, పోరాటం చేద్దాం, ఈసారి ఎలాగో పంటలు ఎండిపోయాయి, వచ్చేసారి అయినా సరే సాగునీళ్ళు ఇచ్చేలాగా ప్రభుత్వం పైన అలుపెరిగిన పోరాటం చేద్దామంటూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపడం జరిగింది. రైతు సమస్యల గురించి మాట్లాడితేనే, రైతు సమస్యల గురించి ప్రస్తావిస్తేనే తనను అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేశారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సస్పెన్షన్లు విధించినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా రైతుల తరపున అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉంటాం. భారత రాష్ట్ర సమితి రైతులకు అండగా ఉంటుందని కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు.